పరిశుద్ధాత్మ దిగిన ప్రతిసారి మనుషులలో ఒక ఉజ్జీవం చెలరేగింది, ఆత్మలో తీవ్రత పెరిగింది, ఆరాధించడంలో దేవుని కోసం జీవించడంలో తృష్ణ పెరిగింది. అయితే గుర్తుపెట్టుకోండి, ప్రపంచ చరిత్రలో పరిశుద్ధాత్మ దిగినప్పుడు ఉజ్జీవ జ్వాలలు రేగాయి. ఉజ్జీవ జ్వాలలు రేగిన ప్రతిసారి ఆత్మలో రక్షణలోకి వచ్చాయి. దేవునికి స్తోత్రం. మన దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు ఈ పూట అంటే, ఆ దేశాన్ని నేను క్రోధముతో నా ఉగ్రతాగ్ని పంపించి తీర్పు తీరుస్తాను. అయితే నాకు తీర్పు తెచ్చాలని లేదు, నాకు శిక్షించాలని లేదు. దేవుని మనసు ఎంత గొప్పది అంటే, నేను దేశమును పాడు చేయకుండా ఉండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకు, బద్దలైన సందుల్లో ఖాళీలలో నిలుచుటకు తగినవాడు ఒక్కడు కూడా నాకు కనిపించలేదు అన్నాడు. దాని అర్థం ఏమిటంటే, ఒక్కడు కనుక నిలబడి ఆ సందులో ప్రజల కోసం ప్రార్థించేవాడిగా ఉంటే ఆ దేశం మీదకి దేవుని ఉగ్రత ఆగిపోబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆ దేశమును పాడు చేయకుండా ఉండాలి అంటే సందులలో నిలబడేవాడు ఒక్కడు కావాలి. కానీ నాకు ఒక్కడు కూడా. యెరెమీయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యాన్ని చూస్తే, యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తి చూడండి, తెలుసుకోండి, దాని రాజవీధుల్లో విచారణ చెయ్యండి, న్యాయము జరిగించుచు నమ్మకంగా ప్రయత్నిస్తున్న ఒకడు గనుక మీకు కనబడిన ఎడల నేను ఆ దేశమును క్షమింతును. దేవుడు యెరెమీయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యంలో ఏమంటున్నాడంటే, వెళ్ళండి యెరూషలేము వీధుల్లో ఇటు అటు తిరగండి, పరిగెత్తి చూడండి, రాజవీధుల్లో చూడండి, న్యాయముగా బ్రతికేవాడు, దేవుని కోసం నిలబడేవాడు ఒక్కడు కనబడిన నేను ఆ దేశమును. దేవుడు ఆ దేశాన్ని క్షమించలేదు. చివరికి వారి మీదకి ఉగ్రత వచ్చింది. కారణం ఏంటంటే, ఒక్కడు కూడా నీతిగా నిజాయితీగా నిలబడిన వాడు కనబడలేదు. మరి దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఒక్కడు కనుక బద్దలైన సందులో నిలబడి నా సన్నిధిలో మొర్ర పెడితే నిన్ను బట్టి దేశం మీదకి నేను తీర్పు ఆపుతానంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ హల్లెలూయా చెప్పండి. వేడి వేడి